So dear students, welcome back to our session. So already in the previous video class session, we have discussed about the introduction that is related to the applications of trigonometry, and also we have discussed about the clear blueprint weightage. So like 8 mark question and one 2 mark question and 1 mark question. So nearly 11 మార్క్స్ అన్నవి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో బేసిక్స్ కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. లైక్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, అలాగే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ ఏ రెండింటి మధ్య ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో రైట్ నో ఈరోజు ఏంటంటే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ శాంపుల్ 1 మార్క్ సమ్స్ అన్నవి ఎలా ఇస్తాడు అంటే, ఇప్పుడు మీకు బ్లూ ప్రింట్ వెయిటేజ్లో చెప్పాము, ఒక 8 మార్క్ ఉంటుంది, ఒక 2 మార్క్ ఉంటుంది, ఒక 1 మార్క్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే 1 మార్క్ శాంపుల్ క్వశ్చన్స్. అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అంటే 1 మార్కులోను 2 మార్కులోను డైరెక్ట్గా అడగడు. ఎందుకు అలా అడగడు అంటే, అది అప్లికేషన్ కాబట్టి మనం థింక్ చేసి రాయాలి. అంటే మనం ఆలోచించి జాగ్రత్తగా ఇచ్చినటువంటి క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇన్ అవర్ మైండ్. మనలో మనం రిఫ్లెక్ట్ చేసుకుని దాన్ని థింక్ చేసి రాయాలి. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనమాట. కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుని 1 మార్కు 2 మార్క్ని బాగా అనలైజ్ చేసుకుని గీయాలన్నమాట. డయాగ్రామ్స్ అయితే డయాగ్రాము, డెఫినేషన్ అయితే డెఫినేషన్. బట్ డైరెక్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం ఇచ్చేస్తాడు. అంటే ఎగ్జాంపుల్స్ కానీ టెక్స్చువల్ ఎక్సైజ్ కానీ. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 1 మార్క్ శాంపిల్ క్వశ్చన్స్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఒకసారి 4 క్వశ్చన్స్ మీకు శాంపుల్కి ఇచ్చాను. అంటే ఇవే వస్తాయి అని రూల్ లేదు, బట్ ఈ విధంగా అడగచ్చు. అంటే ఛాన్సెస్ అన్నవి ఈ మోడల్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం అనమాట. అవి ఏంటో ఒకసారి చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అసలు 4 క్వశ్చన్స్ ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే ఒక గ్రౌండ్ మీద ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ఎదురుగుండా ఒక బిల్డింగ్ ఉంది. ఈ గ్రౌండ్ మీద ఉన్నటువంటి పర్సన్ బిల్డింగ్ యొక్క టాప్ కి పైకి చూస్తున్నాడు. ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్, అప్వర్డ్ కూడా ఎక్కడికి చూస్తున్నాడు, ఫ్రమ్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద నించుని ఎక్కడికి, టు ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే బిల్డింగ్ యొక్క టాప్ కి చూస్తుంటే పైకి చూస్తున్నాడు అనమాట. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, విచ్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ అంటున్నాడు. ఏ యాంగిల్ ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. చాలా ఈజీ, జాగ్రత్తగా థింక్ చేస్తే. అంటే ఇతను, మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, కింద నుంచి పైకి చూస్తున్నాడా, పై నుంచి కిందకి చూస్తున్నాడా, క్లియర్గా క్లారిటీగా క్వశ్చన్లో టాప్ అంటున్నాడు. అంటే కింద నుంచి, అంటే గ్రౌండ్ నుంచి టాప్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, అదిగో గ్రౌండ్ అంటే కింద ఉంటుంది, అవునా కదా, టాప్ అంటే పైకి ఉంటుంది. అంటే గ్రౌండ్ టు ద టాప్ అని చెప్తున్నాడు. గ్రౌండ్ నుంచి టాప్కి చూస్తున్నాడు. అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక గ్రౌండ్ ఇలా ఉంది, గ్రౌండ్ సర్ఫేస్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఓకే, ఈ బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇతని యొక్క హారిజాంటల్ కనుక తీసుకుంటే ఇలా ఉంటుంది, అవునా. జనరల్గా హారిజాంటల్లో ఎటువంటి మార్పు ఉండదు. హారిజాంటల్ అంటే ఏంటి, ఒకవేళ ఈ పర్సన్ గ్రౌండ్ మీద ఉంటే స్ట్రైట్ గా చూసే దాన్ని మనం హారిజాంటల్ అంటాం. కానీ తను స్ట్రైట్ గా చూడట్లా, దేనికి చూస్తున్నాడు, బిల్డింగ్ యొక్క టాప్ కి చూస్తున్నాడు. అంటే ఇదంతా ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, అవునా. అంటే ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ ఆల్ఫా, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏంటది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ కూడా చెప్పాను. ఏంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే, ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్, బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఎబో ద హారిజాంటల్. హారిజాంటల్ పైకి ఉంది కదా, అవునా కదా. అంటే గ్రౌండ్ నుంచి పైకి చూస్తున్నాడు. అలా కాకుండా గ్రౌండ్ నుంచి స్ట్రైట్ గా చూస్తే దాన్ని మనం ఏమంటున్నాం, హారిజాంటల్ అంటున్నాం. ఏమంటాం, హారిజాంటల్. అంటే జనరల్ గా లైన్ ఆఫ్ సైట్ పైకి కానీ కిందకి కానీ వెళ్లకుండా స్ట్రైట్ గా మన యొక్క ఐ నుంచి స్ట్రైట్ గా ఉంటుంది, దాన్ని హారిజాంటల్ అంటాం. అలా కాకుండా హారిజాంటల్ కి పైకి వెళ్ళినా హారిజాంటల్ కిందకి వచ్చినా అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా అవుతుంది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే హారిజాంటల్కి పైకి ఉంటుంది, ఏంటి, లైన్ ఆఫ్ సైట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్కి కిందకు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో గ్రౌండ్ టు టాప్ అంటున్నాడు. గ్రౌండ్ మీద నుంచి టాప్కి చూస్తున్నాడు, లైన్ ఆఫ్ సైట్ పైకి వెళ్ళింది కాబట్టి విచ్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఏ యాంగిల్ ఫార్మ్ అవుతుందండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విల్ బి ఫార్మ్డ్ అని రాయాలి. దీని ఆన్సర్ ఏంటి,
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే దీనికి బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఐ థింక్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇవి ఇప్పుడే చెప్పుకున్నాం, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్, చెప్పాను కదండి లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్, లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్, మళ్ళీ చెప్తున్నా లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్, ఈ రెండింటి మధ్య ఉంటుంది ఎంటైర్ యూనిట్. ఓకే, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజంటల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక హారిజంటల్కి ఎబో ద హారిజంటల్ వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, హారిజంటల్ ఇలా ఉంది అంటే ఒక వ్యక్తి యొక్క ఐ జనరల్గా ఇలా చూస్తుంది. బట్ ఈసారి ఏం చేస్తున్నాడు, లైన్ ఆఫ్ సైట్ కిందకు ఉందని చెప్తున్నాడు. అంటే ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్, చూడండి ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ద హారిజంటల్, ఇదైతే హారిజంటల్ అవునా, దీనికి కిందకు వచ్చింది బిలో అంటే బీటా. ఓకే, కిందకు వచ్చింది. అయితే అది ఏ యాంగిల్ ఫార్మ్ అవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాదు, ఏం ఫార్మ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏం ఫార్మ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నది ఫార్మ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎందుకు, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో టు ద హారిజంటల్. ఎందుకు, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో టు ద హారిజంటల్. ఇఫ్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఎబో ద హారిజంటల్ ఎలివేషన్, బిలో ద హారిజంటల్ డిప్రెషన్. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఎబో ద హారిజంటల్, ఇందాక బిలో ఇప్పుడు ఎబో, ఈసారి ఏం ఫార్మ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఫార్మ్ అవుతుంది. అది ఫస్ట్ డయాగ్రామ్లోకి వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఐ థింక్ సెకండ్ బిట్ ఈస్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనకి ఈ మోడల్లోనే ఉంటాయండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా డ్రా చేయొచ్చు, ఈజీగా డిఫైన్ చేయొచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ బిట్ గమనిస్తే ఫస్ట్ మీరు డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళొద్దు, స్టార్ మార్క్స్ చూడండి. స్టార్ మార్క్స్ పెట్టారంటే ఖచ్చితంగా వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, లేదా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ అసలు థర్డ్ బిట్ చూడండి ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టాడని, ఆ ఆబ్జెక్ట్ అన్నది టవర్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక టవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఉంది దేని మీద, గ్రౌండ్ మీద. అయితే గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్ యొక్క హైట్ అని చెప్తున్నాడు చూడండి. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్, సమానం అని చెప్తున్నాడు దేంతో, చూడండి ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ అంటున్నాడు. అవునా, డిస్టెన్స్ బిట్వీన్ దేనికి దేనికి, ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్. అంటే ఏంటి, ఒక గ్రౌండ్ ఉంది అంటున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్రౌండ్ ఉందని చెప్తున్నాడు, ఈ గ్రౌండ్ మీద ఒక అబ్జర్వర్ ఉన్నాడు. అంటే అబ్జర్వర్ అంటే ఒక ఐ వేస్తున్నాను, ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ కూడా ఉందని చెప్తున్నాడు. ఇది ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక బిల్డింగ్ అనుకోండి. ఓకే, ఇది నేను ఏమని తీసుకుంటున్నాను, ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటున్నాను. దీని యొక్క హైట్ అంటున్నాడు అంటే హెచ్ అని తీసుకుంటున్నాను. అవునా, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంతైతే ఉందో అది ఈక్వల్ అంటున్నాడు. దేనికి, ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్, డిస్టెన్స్ అంటున్నాడు దేనికి దేనికి, ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ఫూట్ అంటే ఇదే కదా, అవునా కదా, ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఇదే అవుతుంది, అవునా కదా. ఆబ్జెక్ట్ యొక్క ఫూట్కి చూడండి, ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్. ఓకే, అంటే ఇఫ్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్స్ ఐ అంటే డిస్టెన్స్ అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ రెండు కనుక ఈక్వల్ అయితే, ఏ రెండు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఏ రెండు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్. ఓకే, ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్. అబ్జర్వర్ ఎవరైతే ఉన్నాడో అబ్జర్వర్ యొక్క పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క ఫూట్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అన్నది ఈ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి ఈక్వల్ అయితే, ఓకే, ఈక్వల్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్, దెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ డాష్ అంటున్నాడు. అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, ఈ అబ్జర్వర్ల పైకి చూడటమే కదా, అవునా కదా. జనరల్గా ఇది ఏమవుతుంది, హారిజంటల్ అవుతుంది. ఇది లైన్ ఆఫ్ సైట్ పైకి వెళ్ళింది కాబట్టి ఎలివేషన్ అంటున్నాడు కాబట్టి 45 degrees ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుంది, 45 degrees ఉంటుంది. 45 degrees అని ఎందుకు అంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ tan, ఇక్కడ tan అప్లై చేసాం అనుకోండి, tan 45 ఎంత 1, tan 45 ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ tan కనుక అప్లై చేస్తే tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్కి ఆపోజిట్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది, అవునా. అలాగే యాంగిల్కి ఎడ్జసెంట్ ఏమవుతుంది, డి అవుతుంది. బట్ ఈ రెండు ఏమవుతుంది అంటున్నాడు, ఈక్వల్ అని వాడే చెప్తున్నాడు.
అంటే ఈ ప్లేస్లో అంటే హెచ్ ప్లేస్లో డి రాసుకోవచ్చు, లేదా డి ప్లేస్లో హెచ్ అయినా రాసుకోవచ్చు. కాబట్టి హెచ్ బై డి ప్లేస్లో కూడా హెచ్ రాస్తే హెచ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. 1 వచ్చిందంటే tan 45 ఎంత 1. కాబట్టి అప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది 45. ఇది చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 90 ఇస్తాడు. ఖచ్చితంగా మీరు పెట్టాల్సిన ఆప్షన్ 45. ఎందుకు tan 45 1 ఎందుకు వస్తుంది? హైట్ ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ అయిపోయి కాబట్టి హెచ్ ప్లేస్లో డి వేసుకోవచ్చు, లేదా డి ప్లేస్లో హెచ్ వేసుకుని డి బై డి అని చేయొచ్చు, హెచ్ బై హెచ్ అని చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. tan 45 1 కాబట్టి. ఓకే, అది కూడా ఎప్పుడు ఏ కేసులో ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్. రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే రెండు హైట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అయినప్పుడు మాత్రమే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుంది 45. ఎంత ఉంటుంది 45 డిగ్రీస్ అనమాట. అది థర్డ్ బిట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ బిట్ ఆన్సర్ వచ్చి 45 డిగ్రీస్. ఫోర్త్ బిట్కి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. చూడండి ఒకసారి, ఇది మీరు థింక్ చేసి మీరు డ్రా చేసేయచ్చు. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ అనే గ్రౌండ్. ఇందాక బిల్డింగ్ అయిపోయింది, ఇప్పుడు టవర్. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో బిల్డింగ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో టవర్ ఉండొచ్చు. ఓకే, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్ అనే గ్రౌండ్, ఒక గ్రౌండ్ మీద ఒక టవర్ ఏదో ఉందని చెప్తున్నాడండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డయాగ్రామ్ గీస్తాను. ఒక గ్రౌండ్ ఉందండి. ఓకే, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికలీ ఆన్ ద గ్రౌండ్ మీద ఒక టవర్ ఏదో ఉంది. ఓకే, దీన్ని నేనేం తీసుకుంటున్నాను TOWER, ఇది ఒక టవర్ కింద తీసుకుంటున్నాను. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్ ఇన్ ఏ గ్రౌండ్ అయితే ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, అంటే ఈ గ్రౌండ్ మీద ఏదో ఒక పాయింట్ అనమాట. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, అది కూడా ఏంటి, విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్. 15 మీటర్ల దూరంలో ఉందంటున్నాడు. దేనికి? ఫుట్ ఆఫ్ ది టవర్ అంటే ఇక్కడే కదా టవరు, అవునా? ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి ఎంత దూరం ఉందని చెప్తున్నాడు. ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈజ్ ఎంత దూరం 15 meters అవే ఫ్రమ్ ఎక్కడి నుంచి ఫుట్ ఆఫ్ ది టవర్. ఓకే, ఫుట్ ఆఫ్ ది టవర్. దెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ఎ టవర్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి చూసినట్టే లేదా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ ఎంత అని చెప్తున్నాడు 60 degrees. ఎంత అంటున్నాడు 60 degrees. ఇక్కడ వేయకూడదండి, ఇక్కడ వేస్తే డిప్రెషన్ అయిపోద్ది. ఇక్కడే వేయాలి. ఎందుకు? కింద నుంచి అంటే అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, అంటే అబ్జర్వర్ యొక్క ఐ ఇక్కడ ఉంది. అయితే ఈ పాయింట్ ఎక్కడ ఉంది 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఎ టవర్ నుంచి ఉందన్నమాట. ఇక్కడ నుంచి టవర్ యొక్క టాప్కి 60 degrees ఎలివేషన్తో చూస్తున్నాడు. దీనికి సంబంధించిన డ్రా ఏ సూటబుల్ డయాగ్రామ్ అంటే ఆల్రెడీ నేను గీస్తాను చూడండి. అంటే దీన్ని ABC అనుకోండి. B వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. ఇది టవర్ అని రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇదేమో డిస్టెన్స్ అని రిప్రజెంట్ చేసి ఇది 60 degrees, ఇది ఏమవుతుంది ఎలివేషన్ యాంగిల్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. థర్డ్ అండ్ ఫోర్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి డయాగ్రామ్ అడుగుతాడు, ఇంకోటి యాంగిల్ అడుగుతాడు. యాంగిల్ 45 degrees రావాలంటే కండిషన్ ఏంటంటే మరీ చెప్తున్నాను, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ షుడ్ బి ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ టు ద ఫుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ రెండు కనుక డిస్టెన్స్ హైట్ ఈక్వల్గా ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుంది 45. ఎంత ఉంటుంది 45 degrees ఉంటుంది అనమాట. అలాగే దీనికి సంబంధించిన డయాగ్రాము. ఇంకా మహా అయితే 1 మార్కులో లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటని అడుగుతాడు డెఫినేషన్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? ఏ లైన్ దట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీ ఈస్ వ్యూయింగ్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. అలాగే మహా అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనకి చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఇవి మనకి 1 mark శాంపుల్ క్వశ్చన్స్ అనమాట. 1 mark శాంపుల్ క్వశ్చన్స్ మనకి ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం 2 mark శాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.